ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బోటి కర్రీ వండబోతున్నామండి. బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, వాష్ చేసుకోవాలి, ఫుల్ రెసిపీ చూసేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బోటి వాష్ చేయడానికి వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలండి. మంచిగా మరిగిపోవాలి వేడి నీళ్ళు. చూడండి, ఇలా బబుల్స్ వచ్చేలాగా మరిగించుకోవాలి. వేడి నీళ్ళల్లో బోటి ఇలా వేసేసుకోవాలండి. వేసేసి కాసేపు మూత పెట్టేసుకోవాలి. బోటి ఇంటెస్టైన్స్ ఉన్నాయి కదా, వాటిని శుభ్రం చేసుకోవాలి. ఈ చీపురు పుల్లతో శుభ్రం చేయాలండి. ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఇలా దీని లోపల ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేస్తే దాంట్లో ఉన్న వేస్ట్ మొత్తం వచ్చేసి బాగా శుభ్రం అయిపోతుందండి. ఇలాగా శుభ్రం చేసేసుకోవాలండి. ఒక్కొక్కటిగా అలా శుభ్రం చేసేసుకోవాలి. తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఈ ఇంటెస్టైన్స్ మొత్తం అలాగే శుభ్రం చేసేసుకోవాలండి. చూడండి, మన పొట్టలో ఎన్ని పేగులు ఉంటాయో చూసారా? ఇలా ఎన్నో పేగులు ఉంటాయండి. బోటీని వాష్ చేసేసుకొని వేడి నీళ్ళలో పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎలా అయిపోయిందో. తీసివేసి ఒక స్పూన్ అయినా లేకపోతే చాకు అయినా తీసేసుకొని మంచి గీరేయాలండి. దాని మీద ఉండే పొట్టంతా తీసేసుకోవాలి. ఇలాగా మంచిగా వైట్గా చేసేసుకోవాలి. చూడండి, కట్ చేసేసుకున్నాము ఇంటెస్టైన్స్ ఒకవైపు, ఇదొక వైపు. ఇప్పుడు కొంచెం ఉప్పు, నిమ్మకాయ వేసి పిండి ఇంకోసారి వేడి నీళ్ళల్లో బాగా వాష్ చేసేసుకోవాలండి. స్మెల్ అనేది పోతుంది, బ్యాడ్ స్మెల్ ఉండదు. నిమ్మకాయ, ఉప్పు, వేడి నీళ్ళు వేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలండి. ఇప్పుడు కడిగిన దాంట్లో ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసేసుకోండి. తర్వాత ఒక చెంచాడు పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మంచిగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. కావాలంటే కుక్కర్లో కూడా వేసి ఉడికించేసుకోవచ్చు, లేకపోతే ఇలా వెజల్లో అయినా ఉడికిచ్చేసుకోండి. సాల్ట్ వేయకండి ఉడికేటప్పుడు, ఎందుకంటే ఉడికేటప్పుడు సాల్ట్ వేయకపోతే తొందరగా ఉడికిపోతుంది. సో సాల్ట్ వేయకుండా ఉడికించుకేసుకుందాం. ఇప్పుడు మనం బోటి కర్రీ కావాల్సిన పదార్థాలండి: ఆనియన్ 1, టొమాటో 1, 2-3 చిల్లీస్, కొత్తిమీర, పసుపు చెంచడు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చిల్లీ 2 స్పూన్లు, కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. కర్రీ తయారు చేసుకోవాల్సిన దానికి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, మిరప్పొడి, పసుపు పొడి వేసేసుకోవాలండి. కర్రీలోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసేసుకొని
మంచిగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మసాలా మంచి కుక్ చేసేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ మసాలా బాగా కుక్ అయ్యేంత వరకు అలాగే ఉంచుకోవాలండి. పెట్టుకున్న బోటి అండి ఇప్పుడు కర్రీలోకి వేసేసుకుందాము. మసాలా అయితే ఉడికిపోయింది. బోటి దీంట్లో వేసేసుకొని కాసేపు కుక్ చేసేసుకుందాం. బోటి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చేద్దాం. ఫైనల్గా మన బోటి కర్రీ రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఎంతో రుచికరమైన బోటి కర్రీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.